ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో యుధిష్ఠిర ప్రభుదులు మార్కండేయ మహర్షి గారి ప్రళయకాలంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలపమని కోరగా, మొట్టమొదటిగా మార్కండేయ మహర్షి గారు పరమాత్మకు నమస్కరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా కర్మను చేసే ముందు మంగళాన్ని చేస్తే, అనగా పరమాత్మను మనం నమస్కరిస్తే ఆ అన్ని కార్యాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనే ఒక వ్యాప్తి ఉన్నది. కాబట్టి వారు చక్కగా ఆ పరమాత్మకు నమస్కరిస్తూ ఇక ప్రళయకాలంలో జరిగినటువంటి విషయాలను చెబుతున్నారు. ఆదితో మనుజవ్యాఘ్ర కృత్స్నస్య జగతక్షయే చతుర్వ్యాహు సహస్రాణి వర్షాణాం తత్కృతం యుగం. అసలు ప్రళయం జరగాలంటే మొట్టమొదటిగా సృష్టి అనేది ఉండాలి కదా. సృష్టి అనేది అలా ఎలా ఉంటుంది? అందులో 4 యుగాలు. ఆ 4 యుగాల యొక్క ప్రమాణాన్ని చెబుతూ ఉన్నారు. మొట్టమొదటి నుండి కూడా ప్రపంచం క్షయం పొందుతూ ఉంది. అందులో ప్రారంభంలో కృతయుగం అనేది ఉంటుంది. ఆ కృతయుగానికి 4000 దివ్య సంవత్సరాలు ఆయు ప్రమాణము, అలాగే 400 కృతయుగాల యొక్క సంధి ప్రమాణము అని చెబుతారు. తస్య తావచ్చతి సంధ్య సంధ్యాంశ్చ తథా విధః 3 వర్ష సహస్రాణి త్రేతాయుగమిహోచ్యతే. అలాగే త్రేతాయుగం కూడా, త్రేతాయుగం యొక్క ప్రమాణము 300 సంవత్సరాలు సంధికాలము. సంధికాలం అంటే పూర్వయుగం అలాగే ఈ యుగం రెండిటికి అనుసంధానాత్మకమైనటువంటి ఒక కాలంగా చెప్పుకోవచ్చు. ఈ యుగం అయిపోవాలి, తర్వాతి యుగం ప్రారంభం కావాలి. ఉదాహరణకు కృతయుగం అయిపోతూ ఉన్నది, త్రేతాయుగం ప్రారంభం అవుతూ ఉన్నది. ఆ రెండిటి మధ్యలో ఉండేటువంటి కాలాన్ని ఇక్కడ 300 దివ్య సంవత్సరాలుగా చెబుతూ ఉన్నారు. తస్య తావచ్చతి సంధ్య సంధ్యాంశ్చ తతః పరం తథా వర్ష సహస్రే ద్వే ద్వాపరం పరిమాణతః తస్యాపి ద్విషతి సంధ్య సంధ్యాంశ్చ తథా విధః. అలాగే ద్వాపరయుగం. ద్వాపరయుగం యొక్క ప్రమాణము 2000 దివ్య సంవత్సరాలు. అలాగే దాని సంధికాలం కూడా 200 దివ్య సంవత్సరాలు. సహస్రమేకం వర్షాణం తతః కలియుగం స్మృతం తస్య వర్షతం సంధిః సంధ్యాంశ్చ తతః పరం సంధి సంధ్యాంశయోస్తుల్యం ప్రమాణముపధారయ. ఆ తర్వాత చివరిగా వచ్చేటువంటి కలియుగం, దాని ప్రమాణం కూడా 1000 దివ్య సంవత్సరాలు. దాని యొక్క సంధికాలము సంధ్యాంశము 2 కలిపితే దాదాపుగా 200 దివ్య సంవత్సరాలుగా ఉంటాయి. అంటే ఇవంతా కూడా దేవతా ప్రమాణంతో దివ్య సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నారు. క్షీణే కలియుగే చైవ ప్రవర్తతి కృతం యుగం ఏషా 12 సాహస్రీ యుగాఖ్యా పరికీర్తిత. ఈ విధంగా కలియుగం అంతా కూడా అయిపోయిన తర్వాత దాదాపుగా 12,000 దివ్య సంవత్సరాలు గడిచిపోతాయి. అనగా కృతయుగం ప్రారంభమైనప్పటి నుండి చూసుకుంటూ ఉంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాలు గడవడానికి, వాటి సంధికాలాలు కూడా గడవడానికి మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 12,000 దివ్య సంవత్సరాలు జరగవలసి ఉంటుంది. దీనికి వ్యాఖ్యానకారులు కూడా కాస్త స్పష్టంగా చెబుతున్నారు. కృతయుగానికి సంధికాలము దాదాపుగా 7,000 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగం యొక్క సంధికాలము 500 దివ్య సంవత్సరాలు, ద్వాపరయుగానికి 300, కలియుగానికి 500, కలియుగానికి కృతయుగానికి మధ్యలో సంధికాలం కూడా దాదాపుగా 400 సంవత్సరాలు. ఈ విధంగా మొత్తం కలిపితే 12,000 దివ్య సంవత్సరాలు గడిచితే గాని ఒకసారి ఒక 4 యుగాల యొక్క ఆవర్తనం అనేది జరగదు. ఏ తత్సహస్ర పర్యంతం అహో బ్రాహ్మముదాహృతం విశ్వం హి బ్రహ్మభవనే సర్వతః పరివర్తతే. ఓ నరశ్రేష్ఠ, 1000 చతుర్యుగాలు గడిస్తే అది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక పగలవుతుంది. ఆ పగలు గడిస్తే చాలు, సమస్తమైనటువంటి సృష్టి కూడా అది నాశనాన్ని పొందుతుంది. లోకానాం మనుజవ్యాఘ్ర ప్రళయం తం విదుర్బుధాః అల్పావశిష్టేతు తదా యుగాశ్రీతే భరతర్షభ. దానినే జ్ఞానులందరూ కూడా
లోకాలకు సంభవించే ప్రళయాలుగా చెబుతారు. అనగా కొన్నిసార్లు ప్రళయం ఇలా జరుగుతుందంటే కొంత భాగం మాత్రమే నాశనాన్ని పొందుతుంది, తర్వాత అక్కడక్కడే సృష్టి అనేది చతుర్ముఖ బ్రహ్మగారు చేస్తారు. ఇంకొన్నిసార్లు ప్రళయం అనేది భూలోకం మొత్తం, ఇంకొన్నిసార్లు ప్రళయం అనేది స్వర్లోకం వరకు, ఇంకొన్నిసార్లు ప్రళయం మొత్తం కూడా జనోలోకం, తపోలోకం, ఈ విధంగా ప్రళయంలో అనేక తారతమ్యాలు ఉన్నాడు కాబట్టి ఆ విధంగా కొంత మాత్రమే మిగులుతూ అనేక ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. కానీ సహస్రాంతే నరా సర్వే ప్రాయశో నృతవాదినః యజ్ఞ ప్రతినిధి పార్థ దాన ప్రతినిధిస్తథ. అసలు ప్రళయం అనేది ఎందుకు జరుగుతుంది, ప్రళయానికి ఉన్నటువంటి నిమిత్తాలు ఏమిటి అనే విషయాలని మహర్షి గారు చాలా దీర్ఘంగా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇవంతా కూడా వింటూ ఉంటే అబో ఇంకొంతకాలంలో ప్రళయం రాబోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఓ భరత శ్రేష్ఠ, సహస్రయుగ పరిసమాప్తికి కొంత మాత్రమే సమయం మిగిలి ఉన్నప్పుడు కలియుగం యొక్క అంత్యభాగంగా ఉంటుంది. అప్పుడే ప్రళయం అనేది జరుగుతుంది. వర్త ప్రతినిధిశ్చైవ తస్మిన్ కాలే ప్రవర్తతే బ్రాహ్మణ శూద్రకర్మాణః తథా శూద్రా ధనార్జకాః. ఆ సమయంలో ప్రజలంతా కూడా అసత్యాన్ని పలుకుతూ ఉంటారు, అందరూ కూడా అనృత భాషులే. ఆ సమయంలో యజ్ఞాలు, దానాలు, వ్రతాలు ఇవన్నీ కూడా తుచ్చంగా మారిపోతాయి. వాటిని చూసి ప్రజలందరూ కూడా అపహాస్యం చేస్తూ ఉంటారు. వాటిని పాటించేవారు చాలా తక్కువగా ఉంటారు. కలియుగ సమాప్తి కాలంలో బ్రాహ్మణులు శూద్రులు చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉంటారు. అనగా ఏ జాతిని కూడా ఇక్కడ కించపరచడం లేదు, వారి వారి కర్మలను ఇక్కడ చెబుతున్నారు. అనగా బ్రాహ్మణులందరూ కూడా వేదాదులను వదిలేస్తారు. కానీ ఎవరైతే లోక విద్వేషులు ఉంటారో వారు ధనార్జనే గొప్పదిగా పొందుతూ ధనాన్ని ఆర్జించిన వారికి మాత్రమే గొప్ప గొప్ప స్థానాలు అనేవి ఉంటాయి. క్షత్రధర్మేణ వాప్యత్ర వర్తయంతి గతే యుగే నివృత్త యజ్ఞ స్వాధ్యాయా దండాజిన వివర్జితాః. ఆ సహస్ర చతుర్యుగ సమాప్తి కాలంలో కలియుగం యొక్క చివరి భాగంలో ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే స్వాధ్యాయం చేయాలో, ఎవరైతే దండాన్ని ధరించాలో, ఎవరైతే కృష్ణాజినాన్ని ధరించాలో వారు వారి వారి ధర్మాలను వదిలివేస్తారు. క్షత్రధర్మాన్ని వదిలివేస్తారు కొందరు, ఇంకొందరు వైశ్యులుంటారు, వారు వారి ధర్మాన్ని వదిలేస్తారు. ఈ విధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వారి వారి ధర్మాల్ని వదిలేస్తారు. బ్రాహ్మణ సర్వభక్షాశ్చ భవిష్యంతి కలౌ యుగే అజపా బ్రాహ్మణాస్తాత శూద్రా జపపరాయణాః. ఎవరికి లేనన్ని భోజనం యొక్క వ్యవస్థ, భోజనంలో నియమాలు బ్రాహ్మణుడికి ఉంటాయి. బ్రాహ్మణుడు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏది కూడా స్వీకరించకూడదు. అతను స్వీకరించాలంటే విహితమైన పదార్థం, విహితమైన కాలంలో మాత్రమే తను స్వీకరిస్తూ ఉండాలి. ఉదాహరణకి ఏకాదశి నాడు ఎటువంటి అన్నాన్ని స్వీకరించకూడదు. అలాగే సంధికాలంలో కానీ, నిశివేళలు అనగా అర్ధరాత్రి కాలంలో కానీ, చాలా పగటిపూట కానీ అతను ఎప్పుడు కూడా భోజనాదులను చేయకూడదు. ఈ విధంగా అనేక నియమాలు, ఆహార నియమాలు కూడా ఉండేది బ్రాహ్మణుడికి మాత్రమే. కానీ ఎప్పుడైతే కలియుగం యొక్క చివరి భాగం వస్తుందో బ్రాహ్మణాః సర్వభక్షాశ్చ, బ్రాహ్మణులు అన్నిటిని కూడా తింటారు. ఎప్పుడు తింటూ ఉంటారు, అకాలంలో తింటారు. అలాగే అజపా బ్రాహ్మణాః, బ్రాహ్మణుడు జపాన్ని వదిలేస్తాడు. కానీ శూద్రుడు ఎవరైతే ఉంటాడు వాడు జపాన్ని, పారాయణాన్ని వాడు చక్కగా చేస్తూ ఉంటాడు. విపరీతే తదాలోకే పూర్వరూపం క్షయస్య తత బహవో మ్లేచ్ఛరాజానః పృథివ్యాం మనుజాధిప. ఆ విధంగా ప్రజల యొక్క ఆహారాలు, ఆచార విచారాలు ఇవన్నీ కూడా విపరీతంగా సంభవిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఈ భూమి పైన మ్లేచ్ఛులుగా ఉండేటువంటి అనేక రాజులు ఉంటారు. మ్లేచ్ఛులే రాజ్యాన్ని ఏలుతూ ఉంటారు. మ్లేచ్ఛులంటే వారందరూ కూడా వర్ణబాహ్యులు. అలాగే వారందరూ కూడా ధర్మాన్ని, అలాగే పాపపుణ్యాలను, దేవతలను, వేదాలను వీటినన్నిటిని కూడా ఒప్పుకొని వారు, ఎప్పుడు కూడా క్రూర ప్రవృత్తి కలిగిన వారు. అటువంటి వారే రాజ్యాన్ని ఏలుతూ ఉంటారు. మృషానుశాసిన పాపాః మృషావాదపరాయణాః ఆంధ్రా శకా పులిందాశ్చ యవనాశ్చ నరాధిపాః కాంభోజా బాహ్లికా శూరాః తథా భీరా నరోత్తమ న తథా బ్రాహ్మణ కశ్చిత్ స్వధర్మముపజీవతి. మోసంతో రాజ్యాన్ని ఏలుతూ ఉంటారు. వారు ఎవరు అంటే ఆంధ్రులు. ఆంధ్రులు అంటే ఆ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కొన్ని రాక్షస సమూహాలు ఉండేవి. వాటిని ఇక్కడ ఉద్దేశిస్తూ చెబుతున్నారు. అలాగే ఏ ఒక్క ప్రాంతాన్ని చెప్పినా కూడా
ఆ ప్రాంతంలో ఉండే సమగ్ర ప్రజానీకాన్ని ఇక్కడ ఉద్దేశంగా చెప్పరు, కానీ ఆయా ప్రదేశాల్లో ఉండే కొందరు అధములు ఎవరైతే ఉంటారో వారిని మాత్రం ఇక్కడ ఉద్దేశిస్తూ ఉన్నారు. ఆంధ్రులు, శకులు, పులిందులు, యవనులు వీరందరూ కూడా ఆ కాలంలో రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. కానీ ఏ బ్రాహ్మణుడు కూడా స్వధర్మాన్ని చక్కగా వాడు పాలించడు. క్షత్రియాశ్చాపి వైశ్యాశ్చ వికర్మస్థానరాధిప అల్పాయుషా స్వల్పబలాః స్వల్ప వీర్య పరాక్రమాః. క్షత్రియుడైన వైశ్యుడైన వీరందరూ కూడా వారికి నిర్దిష్టించినటువంటి ఏవైతే ధర్మాలు ఉంటాయో ఆ ధర్మాలని వదిలివేసి పరధర్మాలనే వారు ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉంటారు. అనగా ఈ విపరీతంగా వారు ధర్మాలను ఆచరిస్తారు. వేదబద్ధమైనటువంటి వారు వ్రతాలను ఆచరించరు. ప్రజలందరూ కూడా అల్పాయుష్కులు, తక్కువ బలం కలిగిన వారు, తక్కువ పరాక్రమం కలిగిన వారే ఉంటారు. అల్పసారాల్పదేహాశ్చ తథా సత్యాల్ప భాషిణః బహుశూన్య జనపద మృగవ్యాల వృతాదిశః. మనుషులందరూ కూడా పొట్టివారుగా ఉంటారు. అంటే ఈ కాలంలో ఉండేటువంటి దైర్ఘ్యం అనగా పొడవు ఎంతైతే ఉంటుందో ఇంత ఉండదు. చాలా పొట్టివారుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు, సత్యాన్ని తక్కువగా మాట్లాడతారు. అలాగే పల్లెటూళ్ళలో ఎక్కడైతే ఉంటాయో అక్కడ జనాభా తగ్గిపోతుంది. అలాగే పట్టణాల్లో జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. అన్నిటా కూడా అనగా ప్రపంచమంతటా కూడా జంతువుల యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జంతుబలం అనేది ఎక్కువగా ఉంటుంది. యుగాంతే సమనుప్రాప్తే వృథాచ బ్రహ్మవాదినః భోవాదినస్తథా శూద్రాః బ్రాహ్మణాశ్చార్యవాదినః. యుగాంతం ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ కాలంలో చాలామంది అనుభవశూన్యులు, వారి ఎటువంటి అధ్యయనాన్ని చేసుండరు. కానీ వారందరూ కూడా వేదాలను, వేదాంతాలను పెద్ద పెద్ద వేదికలపైన కూర్చుని అనేక ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అలాగే చిన్నవారు, అల్పమైనటువంటి యోగ్యత కలిగిన వారు పెద్దవారిని ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటారు. కానీ పెద్దవారు అనగా వారు ఎన్నో గ్రంథాలను చదివి ఉంటారు, వేదాంతాలను చదివి ఉంటారు. అటువంటి వారు చిన్నవారిని మాత్రం అయ్యా స్వామి అని ప్రాధేయపడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భం అనేది ఆ యుగాంత కాలంలో సంభవిస్తుంది. యుగాంతే మనుజవ్యాఘ్ర భవంతి బహుజంతవః న తథా గ్రహణయుక్తాశ్చ సర్వగంధా విశాంపతే. ఓ రాజేంద్ర, యుగాంత వేళలో దశ దిశలో కూడా అనేక జంతువుల యొక్క ప్రాబల్యం ఎక్కువైపోతుంది. అన్ని జంతువులు కూడా, సరీసృపాలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే సుగంధ ద్రవ్యాలు వాటిని సౌగంధ్యాన్ని కోల్పోతాయి. అనగా ఎన్నో పసుపు ఇత్యాది సుగంధ ద్రవ్యాలు ఇవి బాగా పెరుగుతాయి. అనగా విరగా బాగా పంట అయితే బాగా వస్తుంది, కానీ దాని యందు ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. రసాశ్చ మనుజవ్యాఘ్ర న తథా స్వాదుయోగినః బహు ప్రజాహర్స్వదేవాః శీలాచార వివర్జితాః ముఖే భగా స్త్రియో రాజన్ భవిష్యంతి యుగక్షయే. ఇంకా విషయాలను తర్వాత శ్లోకంలో చెబుతూ అట్టశూలా జనపదాః శివశూలాశ్చతుష్పథాః కేశశూలా స్త్రియో రాజన్ భవిష్యంతి యుగక్షయే. ఓ రాజా, ఎప్పుడైతే యుగాంతం సంభవిస్తుందో ఆ కాలంలో రసపదార్థాలు అనగా తేనె ఇత్యాది పదార్థాలు అవైతే ఉంటాయి, కానీ వాటి యందు రసం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అనగా అవంతా కూడా చాలా రుచికరం. ఇప్పుడు ఎంతైతే రుచికరంగా ఉంటుందో అంత రుచికరంగా అప్పుడు ఉండదు. ప్రజలైతే ఎక్కువగా ఉంటారు, కానీ హ్రస్వదేహాః వారి దేహ ప్రమాణం చాలా తక్కువగా ఉంటుంది. శీలము, ఆచారం అనగా వారి స్వభావం అన్ని కూడా దుష్టంగా ఉంటాయి. అలాగే స్త్రీలు కూడా దుష్టంగా ఉంటారు. అట్టశూలాః, అట్టశూలాః అంటే అట్టమన్నం శివో వేదః బ్రాహ్మణాశ్చ చతుష్పథాః కేశోభగం సమాఖ్యాతం శూలం తద్విక్రయం విదుః అని అంటారు. అనగా అట్టము అంటే దేని వలన అయితే జీవుడు తన ఉదరంలో వేసుకుని తను తృప్తిని పొందుతాడో అటువంటి దాన్ని అట్టము అని అంటారు. ఆ అట్టాన్ని శూలాహ అనగా 4 కూడలలో పెట్టుకుని దాన్ని అమ్ముతూ ఉంటారు. అనగా అన్నాన్ని విక్రయించడం అనేది, అన్న విక్రయం అనేది చాలా మహాపాపకరమైనటువంటి పని. అవంతా కూడా మనం ఇప్పుడే చూస్తున్నాం. అట్టశూలాహ జనపదాః శివశూలా చతుష్పథాః. అంతటా కూడా వ్యభిచారం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ అంటే చతుష్పథాః, ఎక్కడైతే 4 కూడలు ఉంటాయో ఆ ప్రాంతంలోనే విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తూ ఉంటారు. స్త్రీలందరూ కూడా కేశాలంకారం ఎక్కువగా చేసుకుంటూ విటులను ఆకర్షిస్తూ ఉంటారు. అటువంటి సందర్భం అప్పుడు ఉంటుంది. అలాగే బ్రాహ్మణులు వేద విద్యను అమ్ముకుంటారయ్యా. ఇటువంటి అత్యంత దుష్టమైనటువంటి కాలం అది. అల్పక్షీరాస్తథా గావః భవిష్యంతి జనాధిప అల్పపుష్పఫలాశ్చాపి
పాదపా బహువాయసాహ, గోవులుంటాయి, అవి పాలు చాలా తక్కువగా ఇస్తాయి. పెద్ద పెద్ద చెట్లుంటాయి, వాటిలో ఫలాలు పుష్పాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ అన్ని చెట్లలో కూడా వాయసాలు అనగా కాకులు ఎక్కువగా ఉంటాయి. సామాన్యంగా ఎక్కడైతే కాకులు ఎక్కువగా ఉంటాయో అక్కడ వేరే పక్షులు అనేవి పెరగవు. అది కాకుల యొక్క స్వభావం. అది పెరగడం కూడా, అలా పెరగకపోవడం కూడా అనగా కాకులే ఎక్కువగా ఉండడం కూడా అదంతా కూడా దుష్టమైనటువంటి శకునము. బ్రహ్మవధ్యానులిప్తానాం తథా మిథ్యాభిశంసినాం నృపాణాం పృథివీపాల ప్రతిగృహంతి వై ద్విజాః. సామాన్యంగా బ్రాహ్మణుడు దానాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. కానీ దానాన్ని స్వీకరించేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి. ఎవరి దగ్గర దానాన్ని స్వీకరించాలి, ఎవరి దగ్గర దానం స్వీకరించకూడదు అనే విషయాలను ధర్మశాస్త్రాదులు చెప్పారు. ఎవరైతే బ్రహ్మహత్య చేశారో, ఎవరైతే అన్యాయంగా ధనాన్ని సంపాదించారో వారి దగ్గర ఎటువంటి దానాదులను స్వీకరించకూడదు బ్రాహ్మణుడు. కానీ యుగాంత కాలంలో ఎవరైతే బ్రహ్మ విద్యాది దోషాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే అసత్యాన్ని పలుకుతూ ఉంటారో వారి ద్వారానే బ్రాహ్మణులు దానాన్ని పొందుతూ ఉంటారు. లోభమోహ పరీతాశ్చ మిథ్యాధర్మధ్వజావృతా భిక్షార్థం పృథివీపాల చంచూర్యంతే ద్విజైర్దిశః. ఓ రాజా, ఆ కాలంలో బ్రాహ్మణులు లోభము మోహము ఇటువంటి దుర్గుణాలకు వశులై ఒక నాటకంలా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. భిక్షాటన చేస్తూ ఉంటారు. భిక్షాటన చేయడంలో కూడా దానిలో ఆర్తి స్వభావం అనేది ఉండదు. దౌర్జన్యంతో ప్రజలను పీడిస్తూ వారి ద్వారా భిక్షను స్వీకరిస్తూ ఉంటారు, వారిని పీడిస్తూ ఉంటారు. కరభార భయాద్ భీతాః గృహస్థా పరిమోషకాః మురిచ్ఛద్మాకృతిచ్ఛన్నాః వాణిజ్యముపజీవనః మిథ్యాచ నఖరోమాణి ధారయంతి తదా ద్విజాః. కరభార భయం అనేది ఆ కాలంలో ఎక్కువగా ఉంటుంది. అనగా పన్ను కట్టడం, పన్ను యొక్క ఏదైతే స్థాయి ఉంటుందో దాన్ని రాజులు పెంచివేస్తారు. దాని వలన ప్రజలందరూ కూడా బందిపోటు దొంగలుగా మారిపోతారు. బందిపోట్లకి ఎక్కడ పన్ను ఉంటుందండి? ఆ విధంగా బందిపోటు దొంగలుగా మారిపోయి వారందరూ కూడా దొంగతనాన్ని చేస్తూ ఉంటారు, గృహస్థులందరూ కూడా. ఇక కొందరు బ్రాహ్మణులు ఉంటారు, వారు కూడా ఈ పన్ను విషయంలో భయాన్ని పొందిన వారి మునివేషాన్ని ధరిస్తారు. మునివేషాన్ని ధరించి ఒక చెట్టు కింద కూర్చోవడం, తద్వారా ఇతను ముని కదా, ఇతని దగ్గర ఏం డబ్బు ఉంటుంది అని రాజులు అలా వదిలి వెళ్తూ ఉంటారు. అలాగే కొందరు కపట వేషాన్ని ధరిస్తూ కపటంగా అనగా వారికి స్వాభావికంగా పెరగని గడ్డాన్ని మీసాన్ని వారు ధరిస్తూ ఉంటారు. అనగా వారందరూ కూడా దొంగ స్వాములుగా ఉంటూ ఎన్నో దౌర్జన్యాలను చేస్తారు. గడ్డాలు మీసాలు గోళ్లను వారందరూ కూడా పెంచుతూ ఆ ముసుగులో ఎంత పెద్ద పెద్ద వ్యాపారాలను కూడా చేస్తూ ఉంటారు. అర్థలోభాన్నర వ్యాఘ్ర తథాచ బ్రహ్మచారిణః ఆశ్రమేషు వృథాచారాః పానపా గురుతల్పగాః ఇహలౌకికమీహంతే మాంస శోణిత వర్ధనం. ఇక ఆ కాలంలో వేదాధ్యయనాన్ని చేయడానికి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారంటే అర్థలోభాః, వారందరూ కూడా ధనం పైన ఎక్కువగా ఆశ ఉంటుంది. అలాగే ఆశ్రమంలో గురుకులంలో ఏ పనులనైతే చేయకూడదో వాటిని చేస్తూ ఉంటారు. సురాపానం చేస్తారు. గురువు యొక్క స్త్రీలను కూడా భోగం చేస్తూ ఉంటారు. వారందరూ కూడా అంత వేదాన్ని చదువుతారు కానీ, ఎన్నో వేదాంతాలను ఎన్నో గ్రంథాలను చదువుతారు కానీ ఇహలౌకికమీహంతే, అసలు లోకం అంటే ఇదేనండి, పైన ఏవి లోకాలు లేవు అనే వితండ వాదన చేస్తూ మాంస శోణిత వర్ధనం, మాంసాది అనేక ఏవైతే నిషిద్ధమైన పదార్థాలు ఉంటాయో వాటిని ఆహారంగా స్వీకరిస్తూ తమ శరీరాన్ని పుష్టిగా చేసుకుంటారు. అనగా నిషిద్ధ పదార్థాలను ఎప్పుడు కూడా స్వీకరించకూడదు. కానీ మన శరీరం గట్టిగా లేకపోతే ఏమీ చేయకూడదు, ఏమి చేయలేము అనే ఒక వ్యాజ అనే ఒక నిమిత్తాన్ని వారు దురుపయోగంగా చేస్తూ మాంసాన్ని కూడా ఆహారంగా స్వీకరిస్తూ వారు కపటంగా వారు తిరుగుతూ ఉంటారు. బహుపాషండ సంకీర్ణాః పరాన్న గుణవాదినః ఆశ్రమామనుజ వ్యాఘ్ర భవిష్యంతి యుగక్షయే. ఓ నరాధిప, ఆ కాలంలో ఆశ్రమాలన్నీ కూడా పాషండులుగా మిగిలిపోతాయి. పాషండులు అంటే ఎవరైతే పాషాణం అనగా రాయి ఉంటుందో రాయే పరమాత్మ అని చెప్పేవాడిని పాషండి అని అంటారు. రాయి పరమాత్మ కాదు, రాయిలో పరమాత్మ ఉన్నాడు. అనగా ఉదాహరణకి సాలగ్రామం కూడా ఒక రాయే. కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ఉంటుంది, దాన్ని కూడా రాతితోనే చేసి ఉంటారు. కానీ మంత్రబలం చేత తంత్రబలం చేత అందులో పరమాత్మ యొక్క సన్నిధాన్ని పెంపొందిస్తూ ఉంటాం. ఆ రాయి యందు పరమాత్మ, కానీ రాయినే పరమాత్మగా పూజించే వారిని పాషండి అని దూషిస్తూ ఉంటారు. ఆశ్రమాలన్నీ కూడా ఆ కాలంలో అనగా కలియుగం యొక్క అంత్యకాలంలో ఆశ్రమాలన్నీ కూడా వారితోనే నిండిపోయి ఉంటాయి. వారందరూ కూడా
ఇతరులను ఎప్పుడు కూడా స్తోత్రం చేస్తూ వారిచ్చేటువంటి అన్నపానీయాలు వాటితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. యథర్తు వర్షీ భగవాన్ న తథా పాకశాసనః న చాపి సర్వబీజాని సమ్యక్ గ్రోహంతి భారత. ఎప్పుడైతే అందరూ కూడా ధర్మాన్ని వదిలివేశారో, అందరూ కూడా అధర్మాన్ని చేస్తూ ఉన్నారో, ఆ కాలంలో ఋతువులు తమ గతిని తప్పిపోతాయి. వాటి ఋతువు యొక్క గమనం అనేది తప్పిపోయి ఇంద్రుడు ప్రజలకు సకాలంలో వర్షాన్ని అందించడు, సకాలంలో వర్షం కురవదు. కాబట్టి నాటిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తకుండా అవన్నీ కూడా భూమిలో అలా కలిసిపోతూ ఉంటాయి. హింసాభిరామశ్చ జపజనః తథా సంపద్యతే శుచిః అధర్మ ఫలమత్యర్థం తదా భవతి చానఘ. ఆ కలియుగంలో, ఆ యుగాంత వేళలో హింసాప్రియులుగా, శౌచహీనులుగా ప్రజలందరూ కూడా ఉంటారు. అప్పుడు అధర్మానికి ఎక్కువ ఫలం అనేది కనబడుతూ ఉంటుంది. తదాచ పృథివీపాల యో భవే ధర్మ సంయుతః అల్పాయుస్సహి మంతవ్యః నహి ధర్మోస్తి కశ్చన. ఏమి అధర్మ యొక్క ఫలం యొక్క అప్పుడున్నటువంటి గొప్పతనం ఉంటే, ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వారి సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. 1,000,000 మంది ఉంటే అందులో ఒకరో ఇద్దరో మాత్రమే ధర్మాన్ని చేస్తూ ఉంటారు. అంటే ధర్మబద్ధంగా ఉండేవారు అంతే తక్కువగా ఉంటారు. కానీ అంతవారు కూడా, అనగా ధర్మాన్ని చక్కగా ఆచరించే ఆ కొందరు కూడా అల్పాయుష్యులుగా ఉంటారు. వారు త్వరగా మరణాన్ని పొందుతారు. అదే అధర్మం యొక్క ప్రాబల్యమయ్య. ధర్మానికి ఆ సందర్భంలో స్థలం అనేదే లేదు. భూయిష్టం కూటమాణైశ్చ పండ్యం విక్రీడతే జనాః వణిజశ్చ నరవ్యాఘ్ర బహుమాయా భవంత్యుత. వర్తకులు, వ్యాపారం చేసేవారు, వారు తూనిక కొలిసేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, అనగా ఈ కాలంలో యంత్రాలు ఇత్యాదులు ఉంటాయి, వాటిలో మోసాన్ని చేస్తూ మోసానికి పాల్పడుతూ ఉంటారు. అసలు వాణిజ్యం అనేదే ఒక మాయకు పేరుగా ఆ కాలంలో ఆ వాణిజ్యాన్ని కూడా దుష్టభూయిష్టంగా చేస్తూ ఉంటారు. ధర్మిష్ఠా పరిహీయంతే పాపీయాన్ వర్ధతే జనః ధర్మస్య బలహాని స్యాత్ అధర్మశ్చ బలీ తథా. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు అనేక కష్టాల్ని పొందుతూ ఉంటారు. పాపాన్ని చేసేవారు మాత్రం చాలా సుఖంగా ఉంటారు. అసలు ధర్మానికి బలం అనేదే ఉండదు, అధర్మం మాత్రం బలంగా అది పెరుగుతూ ఉంటుంది. అంటే అదంతా కూడా చూసేవారికి ఎక్కడి ధర్మమయ్యా, ఈ లోకంలోనే సుఖంగా ఉండలేమంటే పరలోకం గురించి ఎందుకు ఆలోచించడం అనేది అందరూ కూడా అధర్మాన్ని చేస్తూ ఉంటారు. ఆ విధంగా అధర్మమే తన ప్రాబల్యాన్ని పొందుతూ ఉంటుంది, ధర్మం తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది. అల్పాయుషో దరిద్రాశ్చ ధర్మిష్ఠా మానవాస్తథా దీర్ఘాయుష సమృద్ధాశ్చ విధర్మాణో యుగక్షయే. ఓ ధర్మరాజా, ఎప్పుడైతే యుగక్షయం జరుగుతుందో ఆ కాలంలో ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు అల్పాయుషులుగా ఉంటారు, అలాగే బీదవారుగా పుడతారు. ఆ విధంగా ఉంటుంది. కానీ ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు దీర్ఘాయుష్యుని పొందుతారు, అనేక సంపదలతో కూడా సుఖంగా ఉంటారయ్యా. నగరాణం విహారేషు విధర్మాణో యుగక్షయే అధర్మిష్టైరుపాయేశ్చ ప్రజా వివహరంత్యుత. నగరంలో అలాగే ఉద్యానవనాల్లో ఎందరో అధర్మాన్ని చేసేవారు, వారందరూ కూడా అలా వ్యభిచారులతో తిష్టవేసి ప్రజలతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారందరి సొమ్మును కూడా, అనగా ధర్మబద్ధంగా సంపాదించిన ఎవరైతే సొమ్ము ఉంటుందో దాన్ని అధర్మాన్ని చేసేవారు వారి దగ్గర సొమ్మును దోచుకుంటూ ఉంటారు. సంచయేన తథాల్పేన భవంత్యాఢ్యమదాన్వితాః ధనం విశ్వాసతోన్యస్తం మిథో భూయిష్టశో నరాః. అలాగే ఇదే విషయాన్ని ఇంకొక శ్లోకంలో చెబుతూ, హర్తం వ్యవసితారాజన్ పాపాచార సమన్వితాః నైతదస్తీతి మనుజాః వర్తంతే నిరపత్రపాః. ఏదో కొంత ధనాన్ని పొందుతారు, పొందిన వెంటనే మేము ధనవంతులని వారికి అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా వారేం చేస్తారంటే తాము సంపాదించినటువంటి ధనాన్ని ఇంకొకరి దగ్గర దాస్తూ ఉంటారు. ఎవరో విశ్వాసాన్ని పొంది వీరి దగ్గర దాచితే మా సొమ్ము భద్రంగా ఉంటుంది, తమ ధనాన్ని తీసుకువెళ్ళి వారి చేతికి ఇస్తారు. వారు కూడా దాచి ఉంటారు, కానీ దాన్ని కబళించే ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే తన సొమ్ముని అడగడానికి వెళ్తాడో అప్పుడు నీవు అస్సలకు నాకు సొమ్మే ఇవ్వలేదు అని మోసం చేస్తూ అతని సొమ్మును కూడా ఇతనే కాజేస్తాడు. దీనిలో ఎటువంటి మొహమాటం అనేదే ఉండదు. పురుషాదీని సత్వాని పక్షిణోత మృగాస్తథా నగరాణం విహారేషు చైత్యేష్వపి శేరతే.
అడవుల నుండి ఎన్నో క్రూరమృగాలు, తోడేళ్ళు, పులులు ఇత్యాది క్రూరమృగాలన్నీ కూడా ఊళ్ళలోకి వచ్చి దేవాలయాల్లో అలాగే జనపదాల్లో ఉద్యానవనాల్లో తిష్టవేసి మనుష్యులను సంహరించి తింటూ ఉంటాయి. సప్తవర్షాష్టవర్షాశ్చ స్త్రియో గర్భధరా నృప 10-12 వర్షాణం పుంసాం పుత్ర ప్రజాయతే. ఓ రాజా, ఆ యుగాంత కాలంలో స్త్రీలు అతికామాన్ని పొందిన వారి 7 సంవత్సరాలకే గర్భధారణ చేస్తారు. అలాగే పురుషులు కూడా అయుక్త వయస్కులోనే 12 సంవత్సరాలకే దాదాపుగా తండ్రులు అవుతారు. ఈ విధంగా కలియుగం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. భవంతి షోడశే వర్షే నరాః ఫలితినస్తథా ఆయుక్షయో మనుష్యాణం క్షిప్రమేవ ప్రపద్యతే. 16 సంవత్సరాలు వస్తే చాలు అసలు ముసలవాడిగా, ఇప్పుడు ఏ విధంగా అయితే 60 సంవత్సరాల తర్వాత మనం ముసలి వాళ్ళని వ్యవహరిస్తూ ఉంటామో అలా తలంతా కూడా నెరిసిపోయి వారు ఎన్నో బాధలు పడుతూ ఎన్నో వ్యాధులకు గురై మనుషులందరూ కూడా నాశనాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా కలియుగం యొక్క ప్రభావమయ్యా ఇది అని మహర్షి గారు చెబుతున్నారు. ఇంకా తదుపరి చెప్పే విషయాలని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని ఆ పరబ్రహ్మ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh